నేను చెప్పింది అర్థమైందని అర్జునుడి ప్రశ్న. అందరికీ తెలుసు, ధర్మం తెలుసు, మోక్షం తెలుసు అని. కానీ వాళ్ళు ఎందుకు ధర్మాన్ని ఆచరించట్లేదు? ధర్మం గొప్పదని తెలుసును, అధర్మం హీనమని చెప్పి తెలుసును, కానీ అధర్మం ఆచరిస్తున్నాడు కానీ ధర్మం ఆచరించట్లేదు. వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్ అని అడుగుతున్నాడు అర్జునుడు. అందరికి అర్థమైంది. ఇప్పుడు దొంగకండి దొంగతనం పాపం అని తెలియదు వాడికి, చెప్పండి. మరి ఎందుకు ఇంత జైళ్ళన్నీ కూడా నిండిపోతున్నాయి దొంగలతో? వాళ్ళు ఎందుకు ఈ దొంగతనం చేసి అక్కడికి పోయినారు? దొంగతనం పాపం కదా, వాడు ఎందుకు చేసినాడు అని అర్జునుడి యొక్క ప్రశ్న. అర్జునుడు ఏమని అడిగినారంటే, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. వాడు కోరనప్పటికీ బలాత్కారంగా వాడు పాపం చేస్తున్నాడే, కారణం ఏమిటి? ఏ శక్తి వాడిని ప్రేరేపణ చేసింది అని అడుగుతున్నాడు అర్జునుడు కదండి. ఇప్పుడు అందరికీ తెలుసు కదండి, అబద్ధం అనేది పాపం అని అందరికీ తెలుసు కదా. రోజుకండి డజన్కి తక్కువ ఉండవండి అబద్ధం ఆడేస్తున్నాడే. అబద్ధం పాపం అని అందరికీ తెలుసును, కానీ వాడు అబద్ధం మాట్లాడుతున్నాడు.